గ్రహించుకొని నడువుంది. మళ్ళీ ఏం లేదు, ఇదంతా ప్రపంచం ఏదో 4 దినాల ఇంద్రియ భోగాలు అన్నమాట. సుఖ దుఃఖాలు భోగించేది ఇంద్రియాలన్నమాట. మనసు వేసన పడుతుంది, దుఃఖపడుతుంది, సంతోషపడుతుంది. అసహనము అసంతోషము ఇవన్నీ పడుతుంటుంది మనసు. కానీ నీవు పడవు. అసలు తెలుసుకున్నవాడు అరే నాది కాదు, దాని కర్మ అది భోగించుతుంది అట్లా తెలుసుకొని కృష్ణుడు ఈ నీవు యుద్ధం చేసి రాజ్య సుఖాన్ని భోగించి కూడా సంసారికాన్ని భోగించి కూడా నన్ను నాలో పల్లె లయించు అంటే సంస్కారం అన్న వేసుకో. జన్మాంతర సంస్కారం వేసుకున్నట్లయితే ఈ జన్మలు లేదంటే ముందు జన్మలన్నీ నీకు పొందగలుగుతావు అన్నమాట. అట్లాంటివి ఇవన్నీ శాస్త్రాలు ఎందుకు? అజ్ఞాన జనులకు జ్ఞానులు బోధించి వాళ్ళని తరింపజేయాలి, జ్ఞాన మార్గంకి తీసుకురావాలి. తీసుకొచ్చేదే ధర్మం అన్నమాట. ధర్మాత్ములప, పుణ్యాత్ములప, మహాత్ములప, సంతులప ఎవరు అట్లాంటి వాళ్ళ దగ్గర పోతే అదే చెప్తారు కదా. అజ్ఞానుల దగ్గర పోతే అజ్ఞానమే బోధ చేస్తారు, సంసారికుల దగ్గర పోతే సంసారమే బోధ చేస్తారు. అట్లా ఇవన్నీ మార్గాలు గ్రహించుకునాలి. ఏది మనము ఏ దాంట్లో పోవాలి, ఎక్కడ పోవాలి, ఏ మార్గాన్ని వెళ్ళాలి. ఇప్పుడు దారులు అంటే అనేకమైనట్లాంటి దారులు ఉంటాయి. ఇప్పుడు ఈ కొండకు రావాలంటే ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ నుంచి రావచ్చు, ఇక్కడ అందరు కలిసి ఎక్కడ వస్తారు? కొండ మీదకే వస్తారు, కొండ మీదనే చేరుకుంటారు. అట్లా అనే మార్గాలు అనేకమైనట్లాంటి స్థానం ఒక్కటి. దానికి ఉత్తమ స్థానమని పొందుంది, అధమ స్థానానికి పోకుంది, మధ్య స్థానానికి పోకుంది. మళ్ళీ పునరపు జననం, పునరపు మరణం, పుట్టడం సచ్చటం సాధ్యం. తన నిజ స్థితిని పొందినంత వరకే జనన మరణం లేదు. ఆ స్థితిని ఎప్పుడు పొందాలి? ఏకస్థితి, ఏకమౌనం. మౌనం అది ఏం లేదు, కేవలం జ్యోతి రూపం. జ్యోతే తాను కావాలి. ఎట్లా? ఈ ప్రకృతి లోపల దానికి కృష్ణుడు ఏమంటాడు, అర్జున నీకు దివ్య నేత్రములు ఇస్తాను, ఈ ప్రకృతి నేత్రాలతో నన్ను చూడలేవు, నీకు దివ్య నేత్రములు ఇస్తానంట. అప్పుడు దివ్య నేత్రములు ఇచ్చిన తర్వాత కృష్ణునికి అర్జునునికి జ్ఞానం అనేది గోచరించింది. అంతా కృష్ణుడే చేస్తున్నాడు. దివ్య నేత్రములు ఇచ్చినప్పుడు అన్నీ చూస్తున్నాడు అర్జునుడు. సమస్తవుని చూస్తున్నాడు, యుద్ధంని చూస్తున్నాడు, ఎవరు చేస్తున్నారని చూస్తున్నాడు, మళ్ళీ తాను ఎవరని కూడా చూస్తున్నాడు.